హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. కేంద్ర హోంమంత్రి అమిత్ షా చాలా పెద్ద ప్లాన్ రచిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా కేంద్రంలో ఇప్పుడు కేబినెట్లో ఉన్న మంత్రులను చాలామందిని పార్టీకి పంపించి పార్టీలో ఉన్న చాలామందిని కేంద్ర కేబినెట్లో తీసుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇది తమిళనాడులో గతంలో కాంగ్రెస్ సీనియర్ నేత అండ్ మాజీ ముఖ్యమంత్రి అయిన కామరాజ్ అవలంబించిన ప్లాన్ ఇది. మరి కాంగ్రెస్ నేత అయిన కామరాజ్ అవలంబించే ప్లాన్ను అమిత్ షా ఎందుకు ఫాలో అవుతున్నట్లు? ఇది ఇప్పుడే కాదు, 2017 నుంచే ఈ ప్లాన్ను స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇంకా చాలా పెద్ద ఎత్తున ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధమవుతున్నారు. మరి అమిత్ షా వేసిన ఈ ప్లాన్ వెనుక ఉన్న వ్యూహం ఏంటి, దీనివల్ల పార్టీకి వచ్చే ప్రయోజనం ఏంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు మా ఛానల్ని ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసాం. సో వెంటనే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, అమిత్ షా వేసిన ఈ ప్లాన్లో భాగంగా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులను పార్టీ అవసరాలకు పంపించి పార్టీలో ఉన్న వ్యక్తులను ప్రభుత్వ అవసరాలకు తీసుకోవడమే ఈ ప్లాన్ యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఫర్ సపోజ్ పార్టీలో ఉన్న వ్యక్తుల గురించి ఒక్కసారి చూసుకుంటే, ఇప్పుడు అన్నామలై తమిళనాడు నుంచి ఉన్నారు కదా, ఆయన 2019లో తన ఐపీఎస్ పదవికి రాజీనామా చేసి 2020లో అన్నామలై ఫస్ట్ టైం బీజేపీలో జాయిన్ అయ్యారు. ఆ తర్వాత బీజేపీ తమిళనాడు విభాగం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి రాష్ట్రంలో బీజేపీని చాలా వరకు పుంజుకునేలా ప్రయత్నం చేశారు. గతంలో అసలు బీజేపీ ఉనికే లేని రాష్ట్రంలో ఇప్పుడు ఆ పార్టీ గురించే మాట్లాడుకునే విధంగా ఆయన తీసుకువచ్చారు. అయితే ఇది ఇంకా స్టార్టింగే. తమిళనాడులో బీజేపీ పుంజుకోవాలంటే ఇంకా చాలా టైం పడుతుంది. అప్పటి వరకు అన్నామలైని అలా ఊరికనే ఉంచితే చాలా ప్రమాదం ఏర్పడుతుంది. కాబట్టి ఆయన కనుక ప్రభుత్వంలోకి తీసుకుంటే ఆయనకు ఊపు వస్తుంది, అంతేకాకుండా తమిళనాడుకు ప్రాధాన్యత ఇచ్చినట్లు కూడా అవుతుంది. కాబట్టి అన్నామలైని కనుక కేంద్ర ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా కనుక తీసుకువస్తే తమిళనాడు బీజేపీతో పాటు అన్నామలైకి కూడా చాలా ప్రాధాన్యత ఏర్పడుతుంది. దీనివల్ల రాష్ట్రంలో పార్టీ ఎదిగేందుకు చాలా వీలవుతుంది. ఇదే విధంగా జస్ట్ అన్నామలై ఒక్కరే కాదు, చాలామంది నాయకులు ఉన్నారు. కర్ణాటకలో తేజస్వి సూర్య కూడా ఇటువంటి నేతనే. ఆయనకు చాలా దేశవ్యాప్తంగా ఫాలోయింగ్ ఉంది. అయినా కూడా జస్ట్ ఇప్పటికీ ఒక ఎంపీలా మాత్రమే ఉండిపోయారు. ఆయన్ను కనుక కేంద్రంలో మంత్రిగా కనుక తీసుకుంటే ఖచ్చితంగా కేంద్ర మంత్రి పదవికి వన్నె తేయగలరు. అదేవిధంగా దేశంలో మరింత ఫాలోయింగ్ పెంచుకోవడానికి ఆయనకు కూడా యూజ్ అవుతుంది. అదేవిధంగా ఢిల్లీలో తజిందర్ పాల్ సింగ్ భగ్గా అని కూడా ఒకరు ఉన్నారు. ఆయన ఇప్పటి వరకు ఒక ఎమ్మెల్యేగా గాను ఒక ఎంపీగా గాను గెలవలేకపోతున్నారు. ఎందుకంటే జనరల్గా పార్టీలో ఫాలోయింగ్ ఉండడం వేరు, ఒక ఎంపీగా గెలవడం వేరు. చాలామంది స్థానికంగా ఎంపీగా గెలవగలరు కానీ దేశవ్యాప్తంగా వాళ్ళు ప్రభావం చూపించలేరు. కానీ తజిందర్ పాల్ సింగ్ భగ్గా ఎక్కడా కూడా ప్రజాప్రతినిధిగా ఎంపిక కాకపోయినా దేశవ్యాప్తంగా ఆయన చాలా ప్రభావం చూపించగలిగిన నేత. అదేవిధంగా షాజాద్ పూనావాలా ఇటువంటి వారు బీజేపీలో చాలామంది ఉన్నారు. వీరందరూ ఇప్పుడు పార్టీ కోసం వర్క్ చేస్తున్నారే తప్ప ప్రభుత్వంలో ఎక్కడ కూడా బాధ్యతలు ఇప్పటి వరకు వీరికి రాలేదు. అందుకే వీరందరినీ కనుక కేంద్ర ప్రభుత్వంలో కనుక తీసుకుంటే రెండు ప్రయోజనాలు చేకూరుతాయి. ఒకటి ఏమిటంటే కేంద్ర మంత్రివర్గంలో యువత ఎక్కువగా ఉండడం వల్ల దేశానికి చాలా ప్రయోజనం కలుగుతుంది. అంతేకాకుండా వీరిని ప్రభుత్వంలో తీసుకోవడం వల్ల వీరికి ప్రయోజనాలు చేకూరడమే కాకుండా ఆయా రాష్ట్రాల్లో వారికి పలుకుబడి పెరుగుతుంది. అంతేకాకుండా ఆయా రాష్ట్రాల్లో పార్టీ ఎదగడానికి కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. ఫర్ సపోజ్ అన్నామలైని కనుక కేంద్రంలో ఏదో ఒక మంత్రిగా చేసే, ఫర్ సపోజ్ రైల్వే శాఖ మంత్రిగా నియమిస్తే ఖచ్చితంగా రైల్వే శాఖకు సంబంధించిన నిధులు తమిళనాడుకు ఎక్కువగా వచ్చేలా ఆయన చూసుకుంటారు. దీనివల్ల ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు ఎక్కువగా తమిళనాడుకు కూడా చేరేలా ఆయన చూసుకుంటారు. కాబట్టి ఆ రాష్ట్రంలో బీజేపీకి పలుకుబడి పెంచడంలో ఇది కూడా ఉపయోగపడుతుంది. అయితే బీజేపీ ఇటువంటి స్ట్రాటజీని అవలంబించడం ఇదేమీ తొలిసారి కాదు. ఈ ప్రస్తుతం ఇది కేంద్ర ప్రభుత్వం మంత్రివర్గంలో చేస్తున్న మార్పులకు మాత్రమే ఇప్పుడు ఇది కొత్త ప్లాన్గా అనిపిస్తుందే తప్ప గతంలో బీజేపీలో చాలామంది అగ్రనాయకులను కూడా పక్కన పెట్టిన చరిత్ర ఆ పార్టీకి ఉంది. కొత్త వారిని పార్టీలోకి తీసుకురావడం, కొత్త వారికి పదవులు ఇవ్వడం వల్ల వారికి ప్రాధాన్యత పెంచి కొత్త రక్తాన్ని పార్టీలో తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం మోదీ అండ్ అమిత్ షా చాలా బాగా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందరికీ తెలుసు, గతంలో చాలా రాష్ట్రాల్లో సీఎంలను మార్చేశారు. రాజస్థాన్లో వసుంధరా రాజే లాంటి అగ్రనేతను పక్కన పెట్టి భజన్లాల్ శర్మను సీఎంగా చేశారు. మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ను సీఎంగా పక్కన పెట్టి మోహన్ యాదవ్ను ఇప్పుడు సీఎంగా చేశారు. అదేవిధంగా హర్యానాలో
మనోహర్ లాల్ ఖట్టర్ లాంటి అగ్రనేతను సైతం పక్కన పెట్టి నాయబ్ సింగ్ సైనీని సీఎంగా చేశారు. నాయబ్ సింగ్ సైనీ అయితే హర్యానాలో పార్టీ ఓటమి అంచుల్లో ఉన్న పార్టీని గెలుపొందే ప్రయత్నం చేయడంలో చాలా వరకు సక్సెస్ అయ్యారు. హర్యానాలో మనందరికీ తెలుసు, రీసెంట్గా జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీకి సొంతంగా మెజారిటీ రాని పక్షంలో ఖచ్చితంగా హర్యానాలో కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంది అని చాలామంది భావించారు. అదేవిధంగా ఎగ్జిట్ పోల్ అంచనాలను కూడా తలకిందులు చేసే విధంగా నాయబ్ సింగ్ సైని ఆ రాష్ట్రంలో పార్టీని గెలిపించడంలో చాలా ప్రముఖ పాత్ర పోషించారు. ఈ విధంగా కొత్త సీఎంలను తీసుకురావడం వల్ల చాలా వరకు రాష్ట్రంలో ఉడుకు రక్తం, అంటే కొత్త వారిని అధికారంలో తీసుకురావడం వల్ల చాలా ఉడుకు రక్తాన్ని తీసుకువచ్చినట్లు అవుతుంది. వీళ్ళే నెక్స్ట్ జనరేషన్ పార్టీని నడిపించగల నేతలుగా మారిపోతారు. సో ఈ విధంగా అగ్రనేతలను సైతం పక్కన పెట్టిన చరిత్ర బీజేపీ గతంలో చాలాసార్లు చేసింది. వసుంధరా రాజే అయితే పార్టీని చీల్చే ప్రయత్నం కూడా చేశారు. అదేవిధంగా కర్ణాటకలో యడియూరప్ప కూడా ఇటువంటి ప్రయత్నమే చేశారు. ఇటు మధ్యప్రదేశ్లో అయితే సాఫీగానే జరిగిపోయింది. శివరాజ్ సింగ్ చౌహాన్ లాంటి అగ్రనేతను కూడా, అంటే వరుసగా గెలిచిన వ్యక్తిని కూడా పార్టీ మార్చి కేంద్ర ప్రభుత్వంలో తీసుకునే ప్రయత్నం చేసింది. ఈ విధంగా నాయకులను మార్చడం వల్ల కొత్త వారిని పార్టీలో తీసుకువచ్చి నెక్స్ట్ జనరేషన్కు ప్రయోజనాలు చేకూర్చే విధంగా బీజేపీ ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ ఇదే విషయంలో ఫెయిల్ అయినందువల్ల ఇప్పుడు ఆ పార్టీ పరిస్థితి చాలా దీనావస్థలో ఉంది. రాజస్థాన్లో మనం చూసుకుంటే గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అశోక్ గెహ్లాట్ అండ్ సచిన్ పైలట్ మధ్య తీవ్ర వర్గపోరు నడిచింది. సచిన్ పైలట్ యూత్ లీడర్, ఆయననే పార్టీని గెలిపించడంలో చాలా ప్రముఖ పాత్ర పోషించారు. అయినా కూడా ఆయనకు సీఎం పదవి ఇవ్వకుండా అవుట్డేటెడ్ లీడర్ అయిన అశోక్ గెహ్లాట్కు సీఎం పదవి ఇవ్వడం వల్ల ఆయన్ను అవమానించే ప్రయత్నం చేసింది. దీంతో ఆయనలో ఉండే విల్ పవర్ మొత్తం నాశనం చేయడంలో కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయింది. అదేవిధంగా మధ్యప్రదేశ్లో మనం ఒక్కసారి చూసుకుంటే గతంలో జ్యోతిరాదిత్య సింధియా వల్ల కాంగ్రెస్ పార్టీ పూర్తిగా నాశనం అయిపోయిన పరిస్థితి ఏర్పడింది. జ్యోతిరాదిత్య సింధియానే ఖచ్చితంగా సీఎం అవుతారు అనే భావిస్తున్న తరుణంలో వేరే వ్యక్తిని సీఎం చేయడం వల్ల ఇక ఆయన చేసేదేమీ లేక ఆ పార్టీ నుంచి చాలామంది ఎమ్మెల్యేలను తీసుకుని బీజేపీలో జాయిన్ అయిపోయారు. దీనివల్ల కాంగ్రెస్కు సొంతంగా బలం లేకుండా పోయింది. ఇక ఆ పార్టీ ప్రభుత్వం పడిపోయింది. వీళ్ళంతా ఇటు బీజేపీలోకి వచ్చేసారు కాబట్టి ఇక మధ్యప్రదేశ్లో బీజేపీనే అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు జ్యోతిరాదిత్య సింధియా కేంద్ర మంత్రిగా అధికారంలో ఉన్నాడు. ఇక కర్ణాటకలోనూ పరిస్థితి అదే విధంగా ఉంది. ఇప్పుడు ఆ రాష్ట్రంలో అధికారంలో ఉండగా సీఎం సిద్ధరామయ్య అండ్ ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ మధ్య తీవ్ర వర్గపోరు నడుస్తుంది. డీకేకు కాంగ్రెస్ పార్టీ 2.5 ఏళ్ల తర్వాత అధికారం ఇస్తాము, నిన్నే సీఎం చేస్తాము అని హామీ ఇచ్చినా కూడా అది ఇప్పటికీ నెరవేర్చడం లేదు. దీంతో డీకే ఎప్పుడెప్పుడు సిద్ధరామయ్య ప్రభుత్వాన్ని పడగొడదామా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఈ విధంగా కాంగ్రెస్ పార్టీలో కొత్త రక్తాన్ని ఎంకరేజ్ చేయకుండా వాళ్ళని తొక్కిపెట్టే ప్రయత్నం చేస్తున్నందువల్లనే ఇప్పుడు ఆ పార్టీ చాలా వరకు నాశనం అయిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజస్థాన్లో పార్టీ ఓడిపోవడానికైనా, మధ్యప్రదేశ్లో పార్టీ చీలిపోవడానికైనా, ఇప్పుడు కర్ణాటకలో పార్టీలో అంతర్గత కుమ్ములాటలకైనా కూడా ఇదే ప్రధాన కారణం. కానీ బీజేపీ మాత్రం అలా జరగకుండా చాలా అంటే చాలా జాగ్రత్త పడుతోంది. కాంగ్రెస్ నాయకుడు మాజీ ముఖ్యమంత్రి కె కామరాజ్ ఎటువంటి ప్లాన్ అయితే ఇంప్లిమెంట్ చేశారో అదే ప్లాన్ను కాంగ్రెస్ పాటించకపోయినా బీజేపీ ఇప్పుడు పకడ్బందీగా పాటిస్తూ వస్తుంది. అందువల్లే ఆ పార్టీ వరుసగా గెలుపొందుతుంది అనేది విశ్లేషకులు చెబుతున్న మాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.